నమస్కారం. ఆయుష్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఆయుష్ కార్యక్రమంలో అమీబియాసిస్ సమస్య గురించి, దాన్ని తగ్గించుకోవడానికి ఉండే ఆయుర్వేద మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ అమీబియాసిస్ అనేటువంటిది ఏంటంటే ఒక రకమైన ఇన్ఫెక్షన్. అంటే దాన్ని ప్రోటోజోవా అంటారు, ఒక ఏకకణ జీవి అన్నమాట. ఇది ప్రత్యేకంగా అమీబియాసిస్ రావడానికి కారణమైనటువంటి దాన్ని యాంటమీబా హిస్టలేటికా అంటారు. ఇది ఒక ఏకకణ జీవి అన్నమాట. మామూలుగా మన సృష్టిలో చూసినట్టయితే ప్రతి ప్రాణి కూడా ఇంకొక ప్రాణి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటుంది. అంటే ఆధారపడి జీవించడం వల్ల రెండో ప్రాణికి ఒక్కొక్కసారి నష్టం కూడా వస్తూ ఉంటుంది. అలాగే మన సృష్టిలో అంటే మనిషిని చూసినట్టయితే మనిషి శరీరంలో కూడా రకరకాల జీవులు ఉంటాయి. కొన్ని బ్యాక్టీరియా, కొన్ని వైరస్, అలాంటివన్నీ కూడా మన శరీరంలో కూడా ఉంటూ ఉంటాయి. అయితే కొన్నింటి వల్ల మన శరీరానికి మేలు జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా లాక్టోబాసిల్లస్ లాంటివి ఉంటూ ఉంటాయి. అవి మన జీర్ణ మండలంలో ఉండటం వల్ల ఏంటంటే మన జీర్ణశక్తి చాలా బాగా పనిచేస్తుంది. అంటే వాటిని మనం మేలు చేసే బ్యాక్టీరియా అని చెప్పుకుంటూ ఉంటాం. అలా కొన్ని మనకు ఉపయోగపడేటువంటివి ఉంటాయి. అయితే కొన్ని మన శరీరానికి హాని చేసేటువంటివి కూడా వస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి ఏంటంటే ఇది యాంటమీబా హిస్టలేటికా అనేటువంటిది మనకి హాని చేసేటువంటిది మన శరీరంలో ప్రవేశిస్తుంటుంది అనమాట. ఈ ప్రవేశించింది ఏం చేస్తుందంటే మన శరీరంలో కొంత అనారోగ్యాన్ని, అంటే జీర్ణ మండలానికి సంబంధించినటువంటి అనారోగ్యాన్ని కలుగజేస్తూ ఉంటుంది. అయితే ఇది మన శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది, ఎందుకు ఎలా రాగలుగుతుంది అనేది, అంటే మన లోపలికి రావడానికి ఉన్నటువంటి మార్గాల్లో ఒకటి ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహారము, నీళ్లు. ఇవి కనుక కలుషితమైనట్టయితే ఆ నీటి ద్వారా కానీ ఆహారం ద్వారా కానీ ఈ యాంటమీబా హిస్టలేటికాకు సంబంధించినటువంటి ఒక గుడ్డు లాంటిది, అంటే ఒక షెల్లుతో కలిసి ఉన్నటువంటి ఒక భాగం మన లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది. లోపలికి ప్రవేశించిన తర్వాత అది పూర్తిగా జీవంతో బయటకు వచ్చినట్టుగా అయిపోయి అది పెరిగి దాని పిల్లలను కూడా పెడుతూ ఉంటుంది అనమాట. అంటే ఏకకణ జీవులకి ఒక కణం 2గా 2, 4గా పెరుగుతూ ఉంటాయి కదా, అలాగా పెరిగిపోయి మన పేగుల్లో కూర్చుని పేగుల్లో ఉండేటువంటి ఆ లేయర్స్ మీద ఆధారపడి జీవిస్తూ ఉంటుంది. అంటే అక్కడ మన పేగుల్లో ఉండేటువంటి పొరలని డ్యామేజ్ చేస్తుంది అనమాట. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే కొన్ని రోజులు లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. అంటే మోషన్ అయ్యేటప్పుడు బాగా నొప్పిగా ఉండడం, విరేచనం అయ్యేటప్పుడు దాంట్లో కొంచెం జిగురు పడుతూ ఉండడం కానీ, లేకపోతే ఒక్కొక్కసారి కొంచెం తీవ్రంగా ఉంటే కనుక విరేచనంతో పాటు కొంచెం రక్తం పడేటువంటి లక్షణం కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే కొన్ని రోజులు అలా విరేచనాలు అయిపోయి మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోయి కొన్ని రోజులు మలబద్ధకం వచ్చేస్తూ ఉంటుంది. అరే విరేచనాలు తగ్గాయి అనుకుంటే మళ్ళీ మలబద్ధకం లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలా మళ్ళీ కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ విరేచనాలు వస్తూ ఉంటాయి. ఇలా ఆల్టర్నేటివ్గా విరేచనాలు అవటం కానీ లేకపోతే మలబద్ధకం రావడం కానీ జరుగుతూ ఉండడం ఒక ప్రధాన లక్షణంగా చెప్పుకోవచ్చు. అంటే అమీబియాసిస్ వచ్చిందని తెలియడానికి ఒక ప్రధాన లక్షణంగా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఇందాక అనుకున్నట్టుగానే విరేచనంలో జిగురు పడుతున్నా, లేకపోతే విరేచనానికి వెళ్తున్నప్పుడు కడుపులో నొప్పిగా ఉంటున్నా, లేకపోతే విరేచనంతో పాటు కొంచెం రక్తం పడుతున్నా కూడా ఇది అమీబియాసిస్ ఏమోననేటువంటి సందేహం కలుగుతుంది. అయితే ఈ అమీబియాసిస్కి సంబంధించినటువంటి ఈ సూక్ష్మజీవి మన శరీరంలోకి ప్రవేశించాక వ్యాధి లక్షణాలు కనిపించడానికి ఎంత కాలం పడుతుంది అనేటువంటిది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం. అంటే మన లోపలికి ప్రవేశించిన వెంటనే లక్షణాలు తెలిసిపోవు. ఏదైనా ఒక ఆహారం, ఏదో కలుషితమైన నీరు ఆహారం తీసుకున్న మన్నాడే వచ్చేస్తుంది అనుకుందుకు లేదు. ఈ అమీబియాసిస్కి సంబంధించినటువంటి జీవి కనుక మనకు శరీరంలోకి ప్రవేశిస్తే మొదట ఒక 2 వారాల వరకు ఎలాంటి లక్షణాలు కనపడ్డవు. 2 వారాల తర్వాత నుంచి మాత్రమే ఏమైనా వ్యాధి లక్షణాలు కనపడడం మొదలెడతాయి. అయితే 2 వారాలకే కనపడి తీరుతాయని కూడా లేదు. 2 వారాల నుంచి కొన్ని సంవత్సరాల పాటు ఎటువంటి లక్షణాలు కనిపించకుండా హాయిగా మన శరీరంలో చక్కగా నివాసం ఏర్పరచుకుని ఉంటూ ఉంటాయి. అంటే ఏమి లక్షణాలు ఉండవు కానీ లోపలవి ఉంటూ ఉంటాయి అన్నమాట. అందుకని ఏంటంటే ఈ అమీబియాసిస్ వచ్చిందని తెలియడానికి టైం పడుతుంది. వచ్చిన తర్వాత దాన్ని తగ్గించుకున్నామా లేదా, తగ్గిందా లేదా, బాగున్నామా లేదా అని తెలుసుకుంది కూడా చాలా సమయం తీసుకుంటూ ఉంటుంది అన్నమాట. అయితే ఏంటంటే ఈ అమీబియాసిస్ అనేది కేవలం ఒక లూజ్ మోషన్స్ అవ్వడమో లేకపోతే అక్కడితో ఆగిపోతుందని కూడా చెప్పలేం. ఒక్కొక్కళ్ళలో ఇది కేవలం ఒక మోషన్స్ లాంటి, అంటే జీర్ణ సంబంధమైన సమస్యలు మాత్రమే కనిపించి తగ్గిపోతూ ఉండొచ్చు. అయితే కొందరిలో
పెద్ద పేగుల్లో ఇది స్థిరనివాసం ఏర్పరచుకుని ఆ పొరలను తినేసి, అంటే ఆ పొర దగ్గర తినేసి చిన్న చిన్న పుండుల్లాగా పడ్డట్టు, అంటే మనకి చర్మం మీద ఎండాకాలంలో పేలితే ఎలా చుక్కలు చుక్కలుగా అవుతూ ఉంటుందో అలాగా ఈ పెద్ద పేగుల్లో చుక్కలు చుక్కలుగా చిన్న చిన్న పుండులాగా అయ్యేలాగా చేస్తూ ఉంటుంది. దాన్ని అమీబిక్ కొలైటిస్ అంటాం అన్నమాట. అలాంటి సమస్య రావడానికి కూడా ఈ అమీబా కారణం అవుతూ ఉంటుంది. అలాగే ఇంకొకసారి ఏమవుతుందంటే ఇది పేగుల్లోంచి రక్తనాళాల ద్వారా లివర్కి చేరుకుంటుంది. లివర్కి చేరి అక్కడ ఇన్ఫ్లమేషన్ తెస్తూ ఉంటుంది. దాన్ని అమీబిక్ హెపటైటిస్ అంటాం. అంటే కొంతమందిలో కేవలం అమీబియాసిస్ లెవెల్లో ఆగిపోతుంటుంది, కొంతమందిలో అమీబిక్ కొలైటిస్ దాకా వెళ్తూ ఉంటుంది, ఇంకో కొంతమందిలో అమీబిక్ హెపటైటిస్ దాకా, అంటే లివర్ని డ్యామేజ్ చేయడం దాకా కూడా ఈ అమీబా అనేటువంటి సూక్ష్మజీవి కారణం అవుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే అమీబియాసిస్ రాకుండా ముందు జాగ్రత్త పడుతూ ఉండాలి. ఒకవేళ వచ్చినా కూడా అది బాగా తగ్గిపోయేలాగా మంచి జాగ్రత్తలు తీసుకుని ఔషధాలు అవి వాడి మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్ పెరగకుండా చూసుకుంటూ ఉండాలి. ఈ అమీబియాసిస్ సమస్యను తగ్గించుకోవడానికి ఆహారం చాలా ముఖ్యమైనటువంటిది. అంటే రాకుండా చూసుకుందికి ఆహారం ముఖ్యమైనటువంటిది, వచ్చింది తగ్గించుకోవడానికి కూడా ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకున్నట్టయితే సమస్యను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇందాకే చెప్పాను, నీళ్లు కలుషితమైనటువంటివి తీసుకున్నా, ఆహారం కలుషితమైనటువంటివి తీసుకున్నా ఈ ఎంటమీబా హిస్టోలిటికా అనేటువంటిది మన శరీరంలోకి ప్రవేశిస్తుంది అని. ఈ ప్రవేశించడం ఏంటంటే కొన్ని సూక్ష్మజీవులు బయట ఇంకొక జీవిలో ఉండి, అంటే ఇప్పుడు దోమలో వెళ్తేనే కానీ మనకి మలేరియల్ పారాసైట్ పెరగదు. కొన్ని ఏంటంటే ఇంకొక జీవి, కొన్ని పందిలో కొన్ని పక్షుల్లో పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ అమీబాకి మాత్రం ఇంకొక జీవి అవసరం లేదు, కేవలం మనిషి నుంచి మళ్ళీ మనిషికే చేరుతుంది తప్ప మధ్యలో ఇంకో జీవిలోకి వెళ్ళదు ఇది. అయితే ఎలాగంటే ఇప్పుడు ఎవరికైనా ఒకరికి అమీబియాసిస్ వచ్చినట్టయితే వాళ్ళ మల విసర్జన చేసినప్పుడు ఆ మలంతో పాటుగా ఈ అమీబాకు సంబంధించినటువంటి గుడ్డు రూపంలో ఉండేటువంటి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఈ బయటకు వచ్చినటువంటివి అంటే మనకు ఒక్కొక్కసారి చూడండి మంచినీళ్ళలో డ్రైనేజ్ నీళ్ళు కలిసిపోయాయని చెప్తూ ఉంటాం. అలాగే కొన్ని చోట్ల ఏంటంటే ఈ మల విసర్జన చేసే ప్రదేశంలోనే కొన్ని కూరగాయలు అవి పండిస్తూ ఉంటారు. ఆ మల విసర్జన చేసినటువంటి ప్రదేశంలోంచే నీళ్లు తెచ్చుకుని తాగడం అనేటువంటిది కూడా కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుంది. అంటే అలా అయినప్పుడు ఏమవుతుందంటే ఈ మలం ద్వారా బయటకు వచ్చినటువంటి ఎంటమీబా అవన్నీ కూడా ఈ నీళ్లలోకి కానీ లేకపోతే ఆహార పదార్థాల్లోకి కానీ చేరుకుంటాయి. అటువంటి వాటిని మళ్ళీ మనం ఎవరైనా తిన్నట్టయితే కనుక ఇవి కడుపులోకి చేరి మళ్ళీ వాటి సంతానాన్ని పెంచుకుంటూ ఉంటాయి. అందుకని తీసుకునేటువంటి ఆహారము నీరు కలుషితం కాకుండా చూసుకోవడం చాలా చాలా ముఖ్యమైనటువంటిది. నీరు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం, మంచినీళ్ళు కాచి చల్లార్చుకుని తాగుతూ ఉండడం, ఆ నీళ్లు పట్టుకునే చోట కూడా ఏంటంటే అక్కడే మల విసర్జన చేసేటువంటి ప్రదేశాల్లో అక్కడ కూడా నీళ్లు తీసుకోకూడదు. మనం అటువంటి చోట్ల ఉండేటువంటి మన నీటిని తెచ్చుకోకుండా ఉండడం అనేటువంటిది ముందు జాగ్రత్తగా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరికైనా అమీబియాసిస్ వచ్చేసినట్టయితే అప్పుడే ఆల్రెడీ వచ్చినా కూడా ఇక ముందు కూడా వాళ్ళు పరిశుభ్రంగా ఉండేటువంటి నీళ్ళని ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అలాగే మనలో చాలా మందికి ఏంటంటే ఆహారం విషయంలో చూసినట్టయితే పచ్చి కూరలు అవి తినేటువంటి అలవాటు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ పచ్చి కూరలు అవి కూడా తాజాగా ఉన్నాయి కదా అని తెచ్చుకుని వెంటనే తినడం మొదలుపెట్టినట్టయితే ఆ పచ్చిగా ఉండేటువంటి కూరల పైన ముఖ్యంగా దుంప కూరలు, నేలలో పెరిగేటువంటి దుంపలు కానివ్వండి, ఆకుకూరలు కూడా కొన్ని బురద ప్రాంతాల్లో పెంచుతూ ఉంటారు. అలాంటి చోట్ల పెరిగినటువంటి ఆకుకూరలు కానీ తాజాగా తెచ్చుకుని అలాగే పచ్చిగా తిన్నట్టయితే కనుక అందులోంచి ఈ అమీబియాసిస్కి కారణమైనటువంటి ఎంటమీబా మన శరీరంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని అలాంటి అలవాటు ముందు జాగ్రత్తగాను మానేయాలి. ఆల్రెడీ అమీబియాసిస్ వచ్చినట్టయితే వాళ్ళు కూడా తగ్గించేసుకోవాలి. ఎప్పుడు ఈ కూరలన్నింటినీ కూడా పరిశుభ్రంగా కడగటం, అవసరమైతే కనుక కొంచెం వేడి నీళ్ళలో వేసి ఒక 15 నిమిషాల పాటు ఉంచి తర్వాత శుభ్రంగా కడిగి అప్పుడు వండుకుని తినడం అనేటువంటిది ఒక మంచి అలవాటు. అయితే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే శుభ్రత అనుకుంటూ కూరలు తరిగేసి తర్వాత దాన్ని నీళ్ళలో వేసి కడిగి వాడుతూ ఉంటారు. అలా చేయడం వల్ల కూడా ఏంటంటే కంటామినేషన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఒకటి పోషక విలువలన్నీ బయటకు పోతాయి, రెండోది ఏంటంటే అలా తరిగి కడిగినప్పుడు ఏంటంటే ఇంకొంచెం కంటామినేషన్ అంటే మరికొంత మలినాలు చేరేందుకు అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా తరిగిన తర్వాత కడగడం కాకుండా ముందే పరిశుభ్రంగా కడిగేసి తర్వాత తరిగి వంట చేసుకుంటూ ఉండాలి.
ఇంకా ఇలాంటి అమీబియాసిస్ సమస్య ఆల్రెడీ వచ్చినట్టయితే కనుక కొన్ని ఆహార పదార్థాల ద్వారా ఈ సమస్యను తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయొచ్చు. అదేంటంటే పాలు, పెరుగు రెండు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. పాలు, పెరుగు, తర్వాత మజ్జిగ, ఈ మూడు ఏంటంటే పేగులని కొంచెం దృఢంగా ఉంచుతాయి అన్నమాట. పేగుల్లో ఈ ఎంటమీబా యొక్క ప్రభావం ఎక్కువ లేకుండా ఉండడానికి అవి తోడ్పడతాయి. అలాగే వేప ఆకు, లేత వేపాకు తీసుకొచ్చి దాన్ని నూరి ముద్దలాగా చేసేసుకుని కొంచెం ముద్ద అంటే సుమారుగా ఒక అర చెంచాడు ముద్దని రోజు 2 పూట్ల తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక అమీబియాసిస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. వేప ఆకు రసం కూడా అమీబియాసిస్ని తగ్గించడానికి సహాయకంగా ఉంటుంది. వేపాకు నూరి రసంలాగా తీసేసుకుని 20 నుంచి 30 మిల్లీలీటర్ల పరిమాణంలో 2 పూట్ల తీసుకుంటున్నా కూడా ఈ అమీబియాసిస్ తగ్గడానికి అది కూడా ఉపయోగంగా ఉంటుంది. అలాగే పసుపు, పచ్చి పసుపుని నూరి రసంలాగా తీసుకుని ఒక 3 నుంచి 4 గ్రాముల పరిమాణంలో ఈ రసాన్ని తీసుకుని ఆ రసంలో కొంచెం ఉప్పు కలుపుకుని తాగుతూ ఉన్నా కూడా అమీబియాసిస్ తగ్గడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఆహారంలో వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుంటూ ఉండడం కూడా అమీబియాసిస్ తగ్గడానికి సహాయపడుతుంది. మళ్ళీ మనకి గుమ్మడికాయ గింజలు అవి కూడా పారేస్తూ ఉంటాం. అలా పారేయకుండా ఆ గింజల్ని ఒలిచి అందులో ఉండేటువంటి పప్పుల్ని తీసుకుని రోజు ఒక చెంచాడు పప్పులు నవ్వులుతూ ఉన్నా కూడా, అంటే గుమ్మడి గింజలో ఉండేటువంటి పప్పు నవ్వులుతూ ఉన్నా కూడా అమీబియాసిస్ సమస్య తగ్గడానికి అది కూడా ఒక మంచి ఔషధంలాగా ఉపయోగపడుతుంది. అంటే ఆహారమే ఒక ఔషధంలాగా ఉపయోగపడుతుంది. ఇంకేంటంటే విహారపరంగా చూసినట్టయితే ఎప్పుడూ కూడా ఇందాక మనం ఆహారంలో చెప్పుకున్నటువంటి అంశాలు ఇందులో కూడాను మెయిన్గా నీళ్లు పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోవడం, మలబద్ధకం లేకుండా చూసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు కనుక విరేచనం అయిపోతూ ఉంటే లోపలికి ప్రవేశించినటువంటి ఇన్ఫెక్షన్ కూడా మన శరీరంలో ఉండకుండా ఆ జీవులన్నీ తొందరగా బయటకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని మలబద్ధకం లేకుండా చూసుకోవడం కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఈ మలబద్ధకం సమస్య లేకుండా ఉండాలంటే నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి. తర్వాత బాగా పీచు ఉన్నటువంటి ఆహార పదార్థాలు అంటే ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు వీటిని ఎక్కువగా తీసుకుంటున్నట్టయితే మలబద్ధకం లేకుండా ఉంటుంది. మలబద్ధకం లేకుండా ఉంటే ఇందాకే చెప్పాను కదా, తొందరగా లోపలికి ప్రవేశించినటువంటివన్నీ కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కువ సమయం మన కడుపులో ఆ జీవులు ఉన్నట్టయితే అవి వాటి సంతానాన్ని పెంచుకోవడానికి సమయం దొరుకుతుంది. ఎక్కువ సంతానం అందులో పెరిగిపోయిందంటే కనుక మనం ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడం కష్టమైపోతుంది. అందుకని మలబద్ధకం లేకుండా చూసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అమీబియాసిస్ సమస్యను తగ్గించుకోవడానికి చాలా బాగా పనిచేసేటువంటి ఒక మంచి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేద్దాం. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనకి 2 మూలికలు కావాలి. అందులో మొట్టమొదటిది ఏంటంటే కుటజ. సంస్కృతంలో దీన్ని కుటజ అంటాం, తెలుగులో కొడిసెపాల అంటారు. ఈ కుటజ లేకపోతే కొడిసెపాల యొక్క గింజలని మనం ఈ ఔషధంలో వాడుకుంటాం అన్నమాట. దీనికి శాస్త్రీయ నామం అంటే ఏంటి, సైంటిఫిక్ బొటానికల్ నేమ్ ఏంటంటే హోలరైనా యాంటీ డిసెంట్రికా. అసలు అంటే దాని పేరులోనే డిసెంట్రీ అనేటువంటి సమస్యను తగ్గిస్తుంది అనేటువంటి పేరులోనే ఉంది. అమీబియాసిస్ సమస్యలో వచ్చేటువంటి దాన్ని డిసెంట్రీ అంటాం. అంటే కడుపులో నొప్పితోటి, జిగురుతోటి అయ్యేటువంటి విరేచనాలు అవి అవుతూ ఉంటాయి. వాటిని తగ్గించడానికి ఈ కుటజ లేకపోతే కొడిసెపాల గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ కొడిసెపాల గింజల్ని చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఈ చూర్ణాన్ని 250 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. మీరు కరెక్ట్గా లెక్క ప్రకారం చేసుకోండి, మీకు చూపించడం కోసమని నేను సుమారుగా వేసి చూపిస్తాను. రెండు 250 గ్రాముల కుటజ చూర్ణాన్ని వేసుకుని దాంట్లో సుమారుగా 1.5 లీటర్ పరిమాణంలో నీళ్లు పోయాలి. ఈ నీళ్లు, కుటజ చూర్ణ రెండింటిని కలిపేసి పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద కాగనివ్వాలి. అంటే మనం 1 లీటర్న్నర నీళ్లు పోసామంటే దాంట్లో 1/4 వంతు దాదాపుగా ఒక 350 మిల్లీలీటర్ల పరిమాణంలో నీరు మిగిలేలాగా దాన్ని సన్నటి మంట మీద కాగనివ్వాలి. అలా 1/4 వంతు కషాయం మిగిలిన తర్వాత దాన్ని తీసుకోవాలి. ఆ కషాయం తయారైన తర్వాత ఏం చేయాలంటే 2వ మూలిక, మనం ఇందాక 2 మూలికలు అనుకున్నాం, కుటజ గురించి చెప్పుకున్నాం కదా, 2వ మూలిక పేరు కటుక రోహిణి. ఈ కటుక రోహిణి అనేటువంటిది కూడా
ఇంటెస్టైన్స్లో వాటిలో ఇన్ఫెక్షన్ అది లేకుండా ఉండేలాగా చేస్తుంది. అలాగే ఇది ఒక మంచి లివర్ టానిక్. అందుకని లివర్లోకి అమీబియాసిస్ సమస్య ప్రవేశించకుండా ఉండడానికి కూడా ఇది రక్షణనిస్తుంది అన్నమాట. ఈ కటుక రోహిణిని చూర్ణంలాగా చేసుకుని ఈ చూర్ణాన్ని 75 గ్రాములు తీసుకోవాలి. ఈ కషాయం 4వ వంతు కషాయం అయిన తర్వాత దాంట్లో ఈ కటుక రోహిణి చూర్ణం 75 గ్రాముల కటుక రోహిణి చూర్ణాన్ని కలుపుకోవాలి. కలిపేసి మళ్ళీ దాన్ని ఇంకో కొంతసేపు ఉడకనివ్వాలి. అంటే కషాయం మరిగిన కషాయం ఉంది కదా, ఆ కషాయంలో ఇది కూడా కలిపాక ఇంకొంతసేపు దాన్ని ఉడకనివ్వాలి. ఎలాగంటే అది మాత్రా పాకానికి రావడం అంటాం. అంటే దాన్ని ఒక మాత్రల్లాగా తయారు చేసుకుందికి అనువుగా తయారవ్వాలి. అంత గట్టి పడ్డ తర్వాత దాన్ని స్టవ్ నుంచి ఆపేసి కొంచెం అంటే మరీ ఎక్కువ వేడి లేకుండా చేయి పట్టుకోవడానికి వీలుగా ఉండేంత వేడి వచ్చిన తర్వాత మాత్రల్లాగా చేసుకుని, అంటే శనగ గింజంత పరిమాణంలో మాత్రలు చేసుకుని ఎండబెట్టుకోవాలి. మాత్రలు ఎండిపోయిన తర్వాత వాటిని డబ్బాలో పోసేసి ఉంచేసుకోండి. ఈ మాత్రలు ఏంటంటే ఉదయం 2 సాయంత్రం 2 చొప్పున కొంచెం పెరుగు కానీ మజ్జిగ కానీ అనుపానంగా తీసుకోవాలి. మాత్రలు తర్వాత పెరుగు లేదా మజ్జిగ అనుపానంగా 40 రోజుల పాటు వాడినట్టయితే కనుక అమీబియా సమస్యని తేలిగ్గా తగ్గించుకోవచ్చు. జీవితాన్ని హాయిగా ఆరోగ్యంగా గడుపుకోవడానికి, అనారోగ్యాల బారిన పడకుండా ఉండడానికి అందరూ ఆచరించదగినటువంటి అనుసరించదగినటువంటి ఒక్కొక్క సూత్రం గురించి మనం ప్రతి ఎపిసోడ్లో చెప్పుకుంటూ వస్తున్నాం. అలాగే ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటిది ఏంటంటే వ్యాయామం యొక్క ప్రాధాన్యత గురించి. మామూలుగా ఏంటంటే చాలామంది పేషెంట్లు నా దగ్గర కన్సల్టేషన్కి వస్తున్నప్పుడు వాళ్ళని మామూలుగా లైఫ్ స్టైల్ విషయాలు చాలా అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆయుర్వేదంలో లైఫ్ స్టైల్ అనేటువంటిది జీవన విధానం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందుకని అలా అడుగుతున్నప్పుడు ఏమండి రోజు మీరు ఏమైనా కొంచెం ఎక్సర్సైజ్ అది చేస్తున్నారా అని అడుగుతూ ఉంటాను నేను. ఎక్సర్సైజ్ అంటే ఏదో పెద్ద జిమ్కి వెళ్ళిపోయి పెద్దగా వ్యాయామాలు చేయాలనో కండలు పెంచాలనో కాదు. ప్రతి వాళ్ళకి వాళ్ళ వయస్సుకు అనుగుణంగా వాళ్ళ బలానికి అనుగుణంగా కొంతవరకు శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలు బాగా పనిచేసేలాగా చేయటానికి ప్రతిరోజు చేయాల్సినటువంటిది ఒక వ్యాయామం అన్నట్టు. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు పరిగెట్టడం కానివ్వండి, లేకపోతే ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం, ఇలాంటివన్నీ కూడా వ్యాయామాలకు వస్తాయి. అదే వయస్సు పైబడినటువంటి వాళ్ళైతే కేవలం వాకింగ్ని ఒక వ్యాయామం అంటాం. అలాగా వయస్సును బట్టి ప్రతి వాళ్ళకి కూడా వ్యాయామం అనేటువంటిది రకరకాలుగా ఉంటూ ఉంటుంది. అలా అడిగినప్పుడు ఏంటంటే కొంతమంది ఒక 25-30 సంవత్సరాల వయసులో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఏమో నడుస్తున్నారా, రోజు ఏమైనా ఎక్సర్సైజ్ అది చేస్తున్నారా, వాకింగ్ చేస్తున్నారా, జాగింగ్ చేస్తున్నారా అని అడిగితే చేస్తున్నామండి అంటారు. రోజు ఎంతసేపు చేస్తున్నారా అని అడిగితే ఉంటుందండి ఒక 10-15 నిమిషాల సేపు అని చెప్తుంటారు అనమాట. అంటే 25-30 సంవత్సరాల వయసు వాళ్ళు వచ్చి 15 నిమిషాలు 10 నిమిషాలు ఏదో మేము నడుస్తున్నాం చేస్తున్నాం అని చెప్తే నాకు అంటే జవాబు ఏం చెప్పాలో అర్థం కాదనమాట. ఈ 15 నిమిషాలు 20 నిమిషాలు నడవటం అనేటువంటిది ఆ వయస్సుకు అసలు ఒక వ్యాయామంగా మనం చెప్పడానికే లేదు. మేబీ ఒక 80 ఏళ్ళ వాళ్ళు ఎవరన్నా ఒక 10-15 నిమిషాలు నడుస్తున్నానండి అంటే ఓహో పర్వాలేదు వ్యాయామం చేస్తున్నారు అనుకోవాలి. అయితే ఏంటంటే చాలా మంది నాకు తెలిసినటువంటి వాళ్ళు 80 సంవత్సరాల వయసులో కూడా రోజు ఒక గంట సేపు నడుస్తున్నాం అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటిది ఇప్పుడు 25-30 సంవత్సరాలు ఉన్న వయసు ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజుల్లో వ్యాయామం చేస్తున్నారంటే 15-20 నిమిషాలు నడుస్తున్నాం లేకపోతే 10 నిమిషాలు నడుస్తున్నాం అంటే అది ఏమాత్రం అంటే జీరో కింద లెక్కకు వస్తూ ఉంటుంది. ఎందుకని చేయటం లేదు అని ప్రశ్నించే లోపు లేదండి ఈ మధ్యనే మొదలు పెట్టామనే వాళ్ళు కొంతమంది. ఈ మధ్యనే అంటే ఎన్ని రోజుల నుంచి అని అడిగితే ఏదో 4 రోజులైందో 5 రోజులైందో మొదలు పెట్టామంటారు. లేకపోతే ఇంకా కొంతమంది ఒక నెలల నుంచి రెగ్యులర్గా నేను వాకింగ్ చేస్తున్నానండి, నాకేదో కొలెస్ట్రాల్ వచ్చినట్టు రిపోర్ట్ వచ్చింది, లేకపోతే షుగర్ వచ్చినట్టు రిపోర్ట్ వచ్చిందని కూడా చెప్తూ ఉంటారు. అంటే మన శరీరంలో ఏదో ఒక అనారోగ్యం వచ్చినప్పుడు వాకింగ్ మొదలెట్టామనే వాళ్ళు, లేకపోతే ఇంకోటి ఏ కొలెస్ట్రాల్ పెరిగిందన్నప్పుడు వాకింగ్ మొదలెట్టామనేటువంటి వాళ్ళు బాగా ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే ఏంటంటే ఈ సమస్యలు ఏవో వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఏదో 10 నిమిషాలు 15 నిమిషాలు నడుస్తున్నాం అంటే సరిపోయేటువంటిది కాదు వ్యాయామం అనేటువంటిది. మనం ఎప్పుడైనా ఆహారం ఎన్ని రోజులైందంటే తీసుకునే అడుగుతాము, అలా అడగం కదా. ప్రతిరోజు తింటూనే ఉంటాం. అంటే ఆహారం తీసుకోలేదంటే ఏదో అనారోగ్యం వచ్చినట్టు లెక్క. ఆహారం శరీరానికి రోజు ఎంత అవసరమో వ్యాయామం కూడా అంతే సమానంగా అవసరం. అంటే మనం రోజు ఆహారం తీసుకుంటున్నామంటే రోజు వ్యాయామం కూడా చేసి తీరాలి.
అంటే ప్రతి యంత్రానికి కానీ వాహనానికి కానీ మనం ఏం చెప్తాం, ఎంత బాగా నడిపితే అది అంత బాగా నడుస్తుందని చెప్పినట్టుగానే మన శరీరం కూడా, శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవం, ప్రతి భాగం, ప్రతి మండలం, అంటే సిస్టమ్స్ ఉంటాయి కదా, నర్వస్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, అవన్నీ కూడాను అవన్నీ సక్రమంగా పనిచేయాలంటే వ్యాయామం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఒక సర్వీసింగ్ లాగా అనమాట. మన శరీరంలో ప్రతిదాన్ని ఉత్తేజితం చేసినట్టుగా అవుతుంది. ఈ వ్యాయామం అనేటువంటి దానికి ప్రతిరోజు కొంత సమయం తప్పనిసరిగా కేటాయించుకోవాలి. ఎందుకంటే పాతకాలంలో అయితే ప్రతిదానికి మనకు ఒక వ్యాయామం ఉంటూ ఉండేది. ప్రతి పనికి, అంటే చిన్న పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్ళాలంటే వాకింగ్ చేసుకుంటూనే వెళ్ళేవారు. అయితే ఈ రోజుల్లో పిల్లల్ని అమ్మా నాన్నలు ఎవరో ఒకళ్ళు కార్లోనో స్కూటర్ మీదో దేని మీదో ఒక దాని మీద తీసుకెళ్లి వాళ్ళని ఈ గుమ్మంలో ఎక్కించుకుని ఆ గుమ్మంలో దింపుతున్నారు. సో వ్యాయామం అనేటువంటిది లేదు. స్కూల్కి వెళ్ళాక కూడా అక్కడ కూర్చునే ఉంటున్నారు, ఆఫీసులకు వెళ్తే అక్కడ కూర్చునే ఉంటున్నాం. గంటలు గంటలు కూర్చోవడం అనమాట. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళే కాదు, ఉద్యోగాలు కాకుండా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా శారీరకంగా ఎటువంటి శ్రమ లేదు. ఇలాంటి జీవన విధానం కనుక కంటిన్యూ అయినట్టయితే ప్రతి వాళ్ళకి కూడా, ఇప్పుడు మనకి ఎక్కువగా కనపడుతున్నటువంటి డయాబెటీస్ కానివ్వండి, అధిక రక్తపోటు హైపర్ టెన్షన్ కానివ్వండి, థైరాయిడ్ సమస్యలు కానివ్వండి, లేకపోతే ముందు ముందు వచ్చేటువంటి ఆటో ఇమ్యూన్ సమస్యలు కానీ, ఏవైనా కానీ ప్రతి వాళ్ళకి రకరకాల అనారోగ్యాలు చాలా తొందరగా వచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే శరీరంలో ఉండేటువంటి మలినాలన్నీ బయటకు పోవడానికి వ్యాయామం ఒక చక్కటి మార్గం. మనలో రకరకాల యాక్టివిటీస్, అంటే మన లోపల జీర్ణక్రియలు, ఇతర క్రియలు అన్నీ జరిగినప్పుడు కొన్ని చెడు పదార్థాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ చెడు పదార్థాలని కొంచెం మనం ఆధునికంగా చెప్పాలంటే ఫ్రీ రాడికల్స్ అని చెప్తూ ఉంటారు. దాన్నే మనం ఆయుర్వేదంలో ఆమం అంటాం. ఈ ఫ్రీ రాడికల్స్ లేదా ఆమం అనేటువంటివి శరీరంలో పేరుకోకుండా ఉండడానికి తోడ్పడేటువంటిది వ్యాయామం. అయితే ఈ వ్యాయామం ఎప్పుడో కొన్ని రోజులు చేశానో, అప్పుడు చేశానో, ఇప్పుడు చేశానో అనుకుంటే సరిపోనటువంటిది. మనం ఎలా అయితే ఆహారం మనకి అన్ని రకాల పోషక విలువలు ఉండేలాగా, మనకు తృప్తిగా ఉండేలాగా ప్రతి పూట చక్కగా తింటున్నట్టుగానే రోజు మన శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవం, ప్రతి కణం చక్కగా పనిచేయడానికి వ్యాయామం ఒక భాగం అయిపోవాలి. ప్రతిరోజు నిత్య జీవితంలో ఒక భాగంలా ఉండాలి. అందుకోసం ఏంటంటే వీలైనంత వరకు మన శరీరం కదిలేలాగా, ఇంటికి దగ్గరగా ఉండేటువంటి ప్రదేశాలకి, ఏ షాపులకు వెళ్లాల్సి వస్తే వెంటనే వాహనం తీసుకోకుండా నడుచుకుంటూ వెళ్ళి రావడం, పిల్లలు స్కూల్ దగ్గరగా ఉందంటే అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి రావడం, కూరల మార్కెట్కి వాటికి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళి రావడం, ఇలాంటి దాన్ని జీవిత విధానంలో ఒక భాగంగా పెట్టుకోవడం. ఇది కాకుండా శరీరానికి ప్రత్యేకంగా వ్యాయామంగా అనిపించేలాగా ప్రతిరోజు వయసును బట్టి ఒక 45 నిమిషాలు, గంట నడవటమో, వాకింగ్ చేయడమో, లేకపోతే సైకిల్ తొక్కడమో, ఈత కొట్టడమో, ఇవి ఏవైనా కానీ రోజు చేస్తున్నట్టయితే కనుక మనం ఎన్నెన్నో అనారోగ్యాలు రాకుండా కాపాడుకోగలుగుతాం. అయితే ఇవి ఏవి కూడా ఏ కొలెస్ట్రాల్ కనిపించాక చేయడం కాదు, ముందు చిన్నతనం నుంచి అలవాటు అయిపోవాలి. మనకి ఒక 40 ఏళ్ల తర్వాత కొలెస్ట్రాల్ కనిపించింది అనుకున్నా, డయాబెటీస్ వచ్చింది అనుకున్నా, ఇంకే అనారోగ్యమో వచ్చింది అనుకున్నా, దానికి కారణాలన్నీ కూడా చాలా ముందు అంటే కొన్ని సంవత్సరాల ముందు నుంచే మన శరీరంలో మార్పులు వచ్చి చివరికి మనకి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆ ముందు వచ్చినటువంటి మార్పులన్నీ రాకుండా ఉండాలంటే చిన్నతనం నుంచే రెగ్యులర్గా వ్యాయామం అనేటువంటిది చేస్తూ ఉండాలి. అప్పుడు చేశాను, ఇప్పుడు చేశాను, ఇంతసేపు చేశాను, అంతసేపు చేశాను అనే లెక్కలు లేకుండా ప్రతిరోజు చిన్నతనం నుంచి వయసు మీరేంత వరకు ప్రతి వాళ్ళు కనుక వ్యాయామం చేస్తూ ఉన్నట్టయితే ఎన్నెన్నో అనారోగ్యాలు రాకుండా మన శరీరాన్ని మనం రక్షించుకోగలుగుతాం. ఈనాటి ఆయుష్ కార్యక్రమంలో అమీబియాసిస్ సమస్య గురించి, దాన్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకున్నాం కదా. అలాగే మరొక అనారోగ్య సమస్య గురించి, దానికి ఉండే ఆయుర్వేద పరిష్కార మార్గాల గురించి చెప్పుకోవడానికి ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.